మరికొద్ది రోజుల్లో క్రేజీ సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవబోతోంది. మహేష్, వెంకటేష్, నాగార్జున, రవితేజ లాంటి బిగ్ స్టార్స్ మూవీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ కూడా మహేష్ సినిమా రోజునే వస్తోంది. ఎంత చెప్పినా రిలీజ్ డేట్ చేంజ్ చేసుకోకపోవడంతో థియేటర్ల విషయంలో ఈ చిన్న సినిమాని తొక్కేస్తున్నారనే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీస్తున్న సూపర్ హీరో ఫిలిం హనుమాన్. అమృత్ అయ్యర్ హీరోయిన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా వానా మూవీలో హీరోగా చేసిన వినయ్ రాయ్ విలన్గా నటిస్తున్నాడు. నిరంజన్ రెడ్డి నిర్మాత. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమో సాంగ్స్ మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్ దాటి విజువల్ వండర్గా రాబోతున్న హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం కూడా రిలీజ్ అవుతుంది. అయితే సంక్రాంతి సినిమాల నిర్మాతలతో సమావేశమైన దిల్ రాజు హనుమాన్ మూవీని పోస్ట్పోన్ చేసుకోవాలి అంటూ ఓ ఆప్షనల్ డేట్ సజెస్ట్ చేశాడు. కానీ అప్పటికే అగ్రిమెంట్స్ అయిపోవడంతో డేట్ మార్చడం కుదరలేదు. దీంతో హైదరాబాద్లో ఉన్న 96 సింగిల్ స్క్రీన్స్లో 90 స్క్రీన్లో తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం మూవీ కోసం బ్లాక్ చేశాడు దిల్ రాజు. ఇప్పటి వరకు ఒక్క త్రిబుల్ మూవీని మాత్రమే ఈ స్థాయిలో సింగిల్ స్క్రీన్స్ లో ఫస్ట్ డే ప్రదర్శించారు. ఇప్పుడు గుంటూరు కారంతో మాసు రికార్డ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రాజు. మిగిలిన థియేటర్స్ లో గుంటూరు కారం ప్రీమియర్ షో తెల్లవారుజాము 4 గంటలకే పడనుంది. 8 గంటల నుంచి హనుమాన్ షోస్ పడనున్నాయి. తన మాట విన్నని కారణంగా హనుమాన్ సినిమాకి హైదరాబాద్ లో థియేటర్స్ ఎక్కువ లేకుండా దిల్ రాజు తను కొన్న గుంటూరు కారం మూవీని రిలీజ్ చేసుకోవడం గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. చిన్న సినిమాను తొక్కేస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.